మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అని చెప్పి ఎన్నో సంఘటనలు రుజువుతున్నాయి. తాజాగా 300 రూపాయల కోసం ఒక మర్డర్ జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతానికి జనగామ జిల్లాలో వినాయక బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే దీని అంటే వెనక గలీలో ఈ సంఘటన జరిగింది. దోస్తుల మధ్య కొట్లాట ఇంతవరకు దారితీసింది. మనం చూస్తున్నాం అక్కడ పక్కనే వినాయక బార్ అనేది ఉంటుంది. ఆ వినాయక బార్లోనే ఇక్కడ వీళ్ళు అక్కడ మందు తెచ్చుకున్నట్టున్నారు. అక్కడ తాగినరా లేదా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. అక్కడి నుండి ఈ బార్ సందుల నుండి మనం చూస్తున్నటువంటి ఈ గల్లీ నుండి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఈ సంఘటన మొత్తం ఏం జరిగిందనేది ఒక మర్డర్ జరిగింది. చివరికి ఏం జరిగిందని ఒక్కసారి మనం వివరాలు పరిశీలిద్దాం. సంఘటన స్థలంలో మనం ఉన్నాము. జనగామ జిల్లా కేంద్రంలో వినాయక బార్ వెనుక ఉన్నటువంటి సంఘటన స్థలంలో ఉన్నాము. మనం దానికి సంబంధించి ఒక్కసారి అక్కడ పోలీసులు అక్కడ మొత్తం క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం పరిశీలిస్తున్నారు. ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు వాళ్ళు ఇక్కడి నుండే పెనుగులాటగా జరిగింది. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. సీనియర్ ప్రొఫెన్స్ ఏందనేది కూడా వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి పోలీసులు అలాగే ఏసీపీ డీసీపీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గొడవ ఇక్కడి నుండే స్టార్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది అంటే ఎవరైతే చనిపోయినటువంటి వెంకన్న ఉన్నారో అతనితో పాటు ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళు అక్కడ ఉన్నారు. దాదాపు ఇక్కడ నుంచి పోలీసులు చూసిన దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ దాదాపు పోలీసులు చూసిన వాళ్ళు ఇక్కడ మందు తాగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీర్లు తెచ్చుకొని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గ్లాసు వాళ్ళు ఇక్కడ తాగినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బీర్ బాటిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ బీర్ బాటిల్స్ కూడా ఇవి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. వాటర్ బాటిల్ బీర్ బాటిల్ అనేది వాళ్ళు ఇక్కడ తాగినట్టుగా తెలుస్తుంది. బార్లో తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడనే కొద్దిసేపు వాళ్ళు ఇక్కడ తాగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడి నుండి మొత్తం చూసినట్టయితే గొడవ ఇక్కడ బాగా స్టార్ట్ అయినట్టుంది. అంటే పెనుగులాట వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఉద్రిక్త పరిస్థితులు అన్నీ ఇక్కడే జరిగినట్టుంది. ఇక్కడ సంఘటనే అంటే వాళ్ళు మెయిన్ సీన్ ఇక్కడనే జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడి నుండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ దాదాపు ఒక బండరాయితోటి కూడా మోదినట్టుగా తెలుస్తుంది. బండరాయితోటి ఛాతీ మీద అలాగే తల మీద బలంగా మోదడంతో ఇక్కడ తను ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ఇది దాదాపు ఇక్కడ మనం చూస్తుంటాం. ఇక్కడ సీసీ రోడ్కి సంబంధించి కూడా ఇక్కడ కొద్దిగా పగిలిపోయింది. అక్కడి నుండి చూస్తుంటే ఇక్కడ తను ఇక్కడే మర్డర్ చేసినట్టుగా మనకు చూస్తుంటే తెలుస్తుంది. మొత్తం దాదాపు ఆ రక్త మరకలు కూడా మనం చూస్తున్నాము. ఈ రక్తపు మరకలు కూడా ఆ బండరాయితో ఇక్కడే మోదారా లేదా అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన స్థలంలో కూడా పరిశీలించాల్సినటువంటి పోలీసులు కూడా అనేక కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. సంఘటన జరగడానికి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ తను వేసుకున్న ఆ టోపీ చూస్తున్నాము. అక్కడే దాదాపు అంటే పెనుగులాటలో తన బట్టలు కూడా చిరిగిపోయాయి, టోపీ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ దాదాపు తల మీద ఇక్కడే బలంగా మోదడంతో టోపీ పక్కన పడినట్టుగా మనం గమనించవచ్చు. అక్కడ చూసినట్టయితే ఆ ప్లేస్లో ఆ రక్తం మడుగులో అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అంటే తీసుకొచ్చి మనం ఒకసారి ఆ సంఘటన ఎక్కడైతే జరిగిందో ఇక్కడ జరిగింది. అక్కడి నుండి మనం ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇతను వెంకన్న ఎవరైతే ఉన్నారో తను జనగామ రైల్వే స్టేషన్లోనే తను స్థానికంగా నివాసం ఉంటున్నారు. తనకు బంధువులంటూ ఎవరు లేరు, ఒక చెల్లె ఉంటుందని తెలుస్తుంది. తను కూడా వేరే ఊర్లో ఉంటుంది. తను మాత్రం ఒక కోతి తన వెంట పెట్టుకొని ఆ కోతితోటే తన జీవనం సాగిస్తుంటారు. రైల్వే స్టేషన్లో కూడా పోయేటువంటి వాళ్ళని కూడా కొద్దిగా డబ్బులు అడుక్కొని తను జీవనం సాగిస్తుంటాడు. అంటే తను ఎక్కువగా భిక్షాటన వృత్తిని అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. భిక్షాటనలో భాగంగా వాళ్ళు రాత్రి అయ్యేసరికి ఇక్కడ తాగి వాళ్ళ యొక్క పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి స్నేహితులు కూడా ఏంటంటే అట్లాంటి కమ్యూనికేషన్తోనే ఉన్నటువంటి స్నేహితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంటే ఎవరు మొత్తానికి ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేశారనేది కూడా ఇక్కడ పోలీసులు కూడా చూసినటువంటి పరిస్థితి. ఒకసారి సంఘటన స్థలాన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూస్తున్నాం ఒక్కసారి అక్కడ పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఆ క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చి ఈ సంఘటన ఏమేమి వాడినట్టున్నారో వాళ్ళకి సంబంధించి తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని కూడా ఇక్కడ వీళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. క్లూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం తనిఖీలు చేశారు. ఎక్కడెక్కడైతే మర్డర్ జరిగినటువంటి ప్లేస్ ఎక్కడైతుందో అక్కడ కొన్ని ఆధారాలు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పక్కనే ఒక బండరాయి కూడా ఉంది. ఆ బండరాయి ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఏం జరిగిందన్న దాని మీద కూడా ఒక పూర్తి స్థాయి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. అది దాదాపు అంటే తనకు క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళే దీనికి అంటే ఈ మర్డర్ చేసినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు సాయంత్రం తాగిన తర్వాత ఒక 300 రూపాయల
జరిగినటువంటి విషయం అంటే 300 రూపాయలు తనకు అప్పు అడిగారు వెంకన్నను. ఇవ్వలేనందుకే తను పెనుగులాట, గొడవ అలాగే ఒక ప్రాణం మీదికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఉన్నత స్థాయిలో దర్యాప్తు కూడా జరుపుతున్నారు. సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద కూడా పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి పనిలో ఉన్నారు. మరి కాసేపట్లో ఇంకా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ప్రాంతాల్లో మర్డర్ చేసిన తర్వాత తనను ఎవిడెన్స్ లేకుండా చేద్దామన్నటువంటి ఒక ప్రణాళిక వేసినట్టున్నారు. కానీ వాళ్ళకు అక్కడి నుండి దాదాపు ఒక 100 మీటర్ల దూరం అక్కడికి తీసుకొచ్చి అంటే ఒక చెట్ల పొదలు మనం చూస్తున్నాం. దాదాపు చుట్టూ చెట్ల పొదలు అంటే ఎవరు కూడా చూస్తే ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాము. చుట్టూ తుమ్మ చెట్లు అవి ఇవి ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే కూడా కొంత రాత్రిపూట భయంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవిడెన్స్ లేకుండా చేయడం కోసం డెడ్ బాడీ మీద బండరాయితోటి మోది ఛాతీ మీద కూడా బలంగా మోదినట్టుగా తెలుస్తుంది. మెడను కూడా దాని ఉరిపెట్టినట్టుగా కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిని ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెట్రోల్ పోసి కాల్చారు. ఆనవాళ్ళు లేకుండా చేద్దామన్నటువంటి ఒక ప్రణాళికలు అయితే వేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం కొన్ని పాక్షికంగా బట్టలు కాలిపోయాయి, ముఖానికి సంబంధించి రక్త మరకలు అలాగే ఉన్నాయి. పూర్తిగా అంటే కొద్దిగానే అంటే పూర్తి స్థాయిలో దగ్ధం కాకుండా కొద్దిగానే తను పెట్రోల్ ఉన్నంత వరకు కాలిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ గారు అలాగే ఏసీపీ గారితో పాటు అలాగే సిఐలు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి ఎలా సంఘటన జరిగిందన్న దాని మీద కూడా ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారనేటువంటి వివరాలు కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళను కూడా వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటన మరీ 200-300 రూపాయల కోసం ఒక మర్డర్ చేయడం అనేది కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. సంఘటన స్థలానికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక విషయాలు కూడా ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఎక్కడైతే సంఘటన జరిగిందో వినాయక బార్ వెనక సైడ్ కూడా అంటే చాలా విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బార్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బార్లో తాగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ లేని వాళ్ళు మాత్రం చుట్టుపక్కల దాని వెనుక ఉన్నటువంటి స్థావరాలను కూడా కేంద్రంగా చేసుకుని కొంతమంది రెగ్యులర్గా ఇక్కడ తాగుతున్నట్టు తెలుస్తుంది. ఆ సందులో నుండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ ప్లేస్లో ఎక్కడైతే మర్డర్ గురి అయిపోయి ఎవరినైతే తీసుకొచ్చి ఇక్కడ వేశారో ఈ ప్రాంతంలోనే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం ఈ సంఘటన ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా విషయాలు కూడా ఇక్కడ నమ్మశక్యం కాని విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్యలో గంజాయి అలాగే వైట్నర్తో పాటు మిగిలిన మాదక ద్రవ్యాలు అలాగే మందు కూడా ఇవన్నీ తాగేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఎక్కువగా లేనటువంటి వాళ్ళు మాత్రం ఈ ప్రాంతానికి వచ్చి తాగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపు ఎక్కడ చూసినా ఇక్కడ దాదాపు బండలు అంటే దాదాపు కూర్చోవడానికి కూడా ఇట్లా రాళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుండి ఒకసారి మనం దూరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా స్థానికులు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. కాకపోతే చుట్టూ ఇల్లు లేకపోవడము, ఎవరికి కంటికి కనిపించకపోవడము, ఇక్కడ ఒక చుట్టూ చెట్లు మధ్యలో ఖాళీ ప్లేస్ మొత్తం ఒకసారి చూసినంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్లోనే ఇక్కడ దాదాపు ఇక్కడికి చాలా వరకు వస్తుంటారా ఎవరైతే కూర్చున్నటువంటి ఆ బండరాయితోటే తను మోదీ ఇక్కడ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ఇవన్నీ స్థావరాలు కూడా ఓపెన్ ప్లేస్లో మనం చూస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక సెట్టింగ్లు ఒక అడ్డాలు ఇక్కడ వాళ్ళు అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామా అంతా తెచ్చుకొని ఇక్కడనే తిన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తిన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడ సిట్టింగ్ కోసం బండరాళ్ళు ఇవి మనకు కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం దాదాపు రాత్రి తీసుకున్నటువంటి వాటర్ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిళ్ళు, సోడా బాటిళ్ళు అలాగే స్టఫ్కు సంబంధించినటువంటి మిక్చర్ బాటిల్ ఒకవేళ రాత్రి అయిన తర్వాత కూడా ఇక్కడే చలిమంట కాచుకొని కూడా ఇక్కడ వాళ్ళు సేద తీరుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ కొన్ని వంటలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా అంటే దాదాపు ఇది చాలా ఒక నిర్మానుష్య ప్రాంతంగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. పక్కన టౌన్ చుట్టూ ఇల్లు ఉన్నాయి కానీ ఈ ఒక్క ప్లేస్లోనే ఇక్కడ దాదాపు కనిపిస్తుంది. ఇక్కడ కూడా దాదాపు ప్లాస్టిక్ ఏరుకునేటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడనే మనకు చలిమంటలు ఆగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందనేది కూడా దాదాపు అంటే ఇక్కడ రాత్రి ఒకవేళ నిఘా పెడితే మాత్రం అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మర్డర్ జరిగింది కాబట్టి ఈ ప్లేసు బయటికి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు అంతా కూర్చుంటారు లైట్గా. మన రాళ్ళని చూస్తుంటే ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి మూతలు అలాగే వాటర్ ప్యాకెట్లు అవి ఆ బాటిల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ మాత్రం మనం చూడొచ్చు పక్కన ఇళ్ళు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ లోపల ప్లేసెస్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి అది చూసిన అన్ని ఒక సిట్టింగ్ ప్లేసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఇవన్నీ నిర్మానుష్యంగా అంటే ఇది ఒక హబ్ లెక్క కనిపిస్తుంది. అంటే
డబ్బులు లేనటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఏంటంటే కూర్చోవడానికి అనుకూలంగా ఉంది కానీ ఎవరికి బయటికి కనబడదు. రాత్రి పూటనేమో అక్కడికి వెళ్ళొచ్చు, మిగిలిన డే టైంలో కూడా ఇక్కడికి వచ్చి దాదాపు ఇదంతా మనకు ఓపెన్ ప్లేస్, అంటే ఒక ప్రకృతి లాగానే ఉన్నది, చెట్ల కింద మంచి సేద తీరుతున్నది మొత్తం చూడొచ్చు. ఒకవేళ నిర్మానుష్య ప్రాంతం అయితే మనుషులు తిరగలేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మంచిగా కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి మంచింగ్ అలాగే ఏవేవి తెచ్చుకుని అన్నీ తీసుకొని రాత్రి పూట తాగడానికి కూడా అన్ని అనుకూలంగా ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈ పొదలు, ముళ్ళ పొదలు కూడా చుట్టూ చూస్తుంటారు. ఇదంతా ఓపెన్ స్పేస్, కనీసం దగ్గర ఒకేసారి ఒక 200 మంది కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెన్ ప్లేస్ అంతా మనకి చెట్ల పొదలు ఇదంతా మనకు చూస్తుంటే ఇక్కడ నుంచి చెట్లు కనిపిస్తున్నాయి. కానీ ఆ లోపలికి వెళ్తే మాత్రం అంతా ఓపెన్ ప్లేస్, అంటే మనకు కావాల్సినంత ఫ్రీ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినా కానీ దాదాపు ఇంత స్పేస్ కనబడుతుందంటే అంటే ఇవన్నీ అంటే ఒక్కరోజు జరిగింది కాదు, అంటే వాళ్ళకు తెలిసినటువంటి ప్లేస్లే. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా దాదాపు పోలీసుల ఎదురుకి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఎవరైతే చనిపోయాడో తను ఎక్కువగా అందరితో కలిసేవాడు కాదని చెప్పి అంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం ఈ సంఘటనలు చూసిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. కానీ తనకు ఈ ప్లేస్కు ఎక్కువ సంబంధం లేదన్నట్టుగా కొంతమంది స్థానికులు మనకు చెప్తున్నారు. ఎందుకంటే తను రైల్వే స్టేషన్లో అడుక్కుంటాడు, అక్కడ ఉన్నటువంటి బాత్రూంలు కూడా అవి కడిగి అక్కడ వచ్చేటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ వచ్చిన డబ్బులతో సాయంత్రం వెళ్ళి తను కొంత మందు తీసుకుంటాడని చెప్పి, అలాగే బీర్లు అటువంటి ఏమైనా ఉంటే తాగుతాడని చెప్పి తెలుస్తుంది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అంటే రాత్రి సినిమా చూడడానికి వచ్చాడట. అసలు గేమ్ చేంజర్ సినిమా చూడడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది అంటే పరిచయం లేని వ్యక్తులే అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఆ కొంతమంది ఏం చేశారు, డబ్బులు తీసుకోవడానికి వచ్చి అతని డబ్బులు డిమాండ్ చేసినట్టే తెలుస్తుంది. అప్పటికే తను కూడా మందు తాగినటువంటి మత్తులో ఉన్నటువంటి తను ఇవ్వకపోవడంతో మిగిలినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే గంజాయి సేవించారో వాళ్ళు కూడా తన డబ్బులు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత తను డబ్బులు లేవడంతో పెనుగులాట జరిగింది. అక్కడి నుండి గేమ్ చేంజర్ సినిమా థియేటర్ దగ్గర నుండి ఇక్కడికి లాక్కొచ్చేనట్టుగా తెలుస్తుంది. తోసుకుంటూ అక్కడనే దాదాపు డబ్బులు ఇవ్వకపోవడంతో పెనుగులాడుతూ తను తీవ్రంగా కొట్టడం జరిగింది. అక్కడనే తను బండరాయితోటి మోతి తను హత్య చేసినట్టుగా ప్రస్తుతానికైతే ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడికి సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఏసీపీ గారు అలాగే డీసీపీ గారు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఆధారాలను సేకరించారు. ఏం జరిగిందన్న దాని మీద మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చాలా వివరాలు మనకు తెలిసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వెంకన్న మర్డర్ కావడంతో అనేక మంది స్థానికులు కూడా ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరిగిందన్నటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల చూసినట్టయితే మొత్తం నిర్మానుష్య ప్రాంతము, చుట్టూ ఇండ్లు ఉన్నాయి, కానీ ఈ మధ్య ప్రాంతాల్లోనే ఖాళీ ప్లేస్ ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వినాయక బార్ వెనుక సైడ్ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మందు సేవిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న సంఘటన జరిగిన తర్వాత తను ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో తను గేమ్ చేంజర్ సినిమా చూడడం కోసం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడనే కొంతమంది ఇతన్ని డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత తను ఇవ్వకపోవడంతోనే పెనుగులాట జరిగి అతను ఒక మర్డర్కు పులికొల్పినట్టుగా మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అయితే స్థానికులు అలాగే స్థానిక కార్పొరేటర్ వేణు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వారికి ఉన్నటువంటి సమాచారం ఏంటి, వారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కార్పొరేటర్గా మీరు ఉన్నారు. వేణు గారు చెప్పండి, ఇప్పటివరకు అయితే స్థానికంగా కొంత ఆందోళనకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ మర్డర్కి సంబంధించి మీకు ఏమైనా వివరాలు తెలుసా? అసలు దీనికి బాధితులు ఎవరు, నిందితులు ఎవరు? ఎందుకంటే ఒక 2 గ్రూపుల మధ్య జరిగినట్టుగా తెలిసింది తగాదాలు. నాకు కూడా మీడియా ద్వారా సమాచారం అనుకుని ఇక్కడ నా వాడు పడదని చెప్పి రావడం జరిగింది. నాకున్న సమాచారం ఏంటంటే ఎవరైతే నిన్న ఒక రాత్రి ఒక వ్యక్తి మా వాడికి సంబంధించిన ఒక తండ్రి వచ్చి ఇట్లా రాత్రి మా కొడుకుని కూడా ఇద్దరు కొట్టి ఫోన్ తీసుకుపోయిన విషయం తెలిసింది. అది ఏందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చే వరకు ఇక్కడ మర్డర్ జరిగిన విషయం. వాస్తవానికి కూడా ఇక్కడ చాలా నిర్మాణ ప్రాంతము. ఈ వినాయక బండర్ వల్ల రాత్రిపూట పోలీస్ గస్తీ కావచ్చు, లేకపోతే స్థానికుల పట్టింపు లేకపోవడం కావచ్చు, కానీ కొన్ని అవాంఛనీయంగా జరుగుతున్న విషయాన్ని కూడా చాలాసార్లు ప్రజల అందరం కలిసి కూడా మేమందరం కలిసి కూడా అధికారులు దృష్టి తీసుకుపోయిన కూడా స్పందించకపోవడం ఇది ఒక కారణం కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే ఏదో డబ్బుల విషయంలో గలాట జరిగి ఆ వ్యక్తిని చంపిన విషయం అర్థమవుతున్నది. కాకపోతే దీనిలో మెయిన్ ఒక సస్పెక్ట్ అనే విషయం రాత్రి కూడా పోలీసులు ఒక వ్యక్తి పోయి నన్ను కూడా కొట్టిందని చెప్పి పోలీసు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా విషయం బయటపడే సమాచారం ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది నిందితులు పోలీసు అదుపులో ఉన్నట్టు అనుకోవచ్చా మనం? అది మాకు తెలియదు. కాకపోతే ఎవరైతే నన్ను కూడా కొట్టిన ఒక బాధితులు పోలీసులు పోయారు. మరి ఆయన నిందితురా లేకపోతే నిజంగా వాళ్ళు కూడా ఇంకో బాధితుల విషయం తెలియదు. ఓకే. అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏంటంటే ఇక్కడ ఒక బార్ ఉండడము, అక్కడ నుండి కొంత నిర్మానుష్య ప్రాంతం వెనుకనే ఉండడంతో ఇక్కడ గొడవలైనా తగాదలైనా సెటిల్మెంట్లైనా ఇక్కడే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గంజాయి కూడా ఎక్కువగా ఇప్పుడు మనం చూసినట్టు సేవించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళన మాత్రం లోపలికి వస్తే తెలుస్తూ ఉంటుంది. కానీ
ఇక్కడ నిర్మానుష్యంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక సూచనలు కూడా ఎవరికి తెలియని ప్రాంతం. మరీ రాత్రి అయిందంటే ఎవరికి ఇక్కడ ఒక భద్రత మాత్రం కనిపించట్లేదు. చుట్టుపక్కల వెళ్ళేటువంటి వాళ్ళు కూడా భయంతో వెళ్ళేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తుంటే అక్కడ మనకు చివరిగా ఒక ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి, కానీ రాత్రి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఇక్కడ భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారి చుట్టుపక్కల ప్రాంతాలను అయితే పరిశీలిద్దాము. మొత్తం ఇండ్లు కనిపిస్తున్నాయి, కానీ ఇండ్ల నుండి చూస్తుంటే మధ్యలో చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. ఈ మధ్య ప్రాంతంలోనే నిర్మానుష్య ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగినాయి, కానీ కొన్ని అంటే గొడవలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్లేస్లో నిర్మానుష్య ప్రాంతం దగ్గర కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థానికులు కూడా ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కొన్ని సంఘటనలు జరిగినా కానీ పోలీసులకు కూడా సమాచారం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న సంఘటనలు మళ్ళీ రేపు పెద్ద వ్యవస్థకు దారి తీయకుండా ఉండడం కోసం ఇక్కడ దాదాపు ఈ నిర్మానుష్య ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా చాలా గుర్తు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా, గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్థానిక కార్పొరేటర్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతం ఉండడము, అక్కడ వినాయక బారు ఉండడము, దాని వెనుక ఇంత ప్రాంతం ఉండడం కొన్ని ఈ సంఘటనలకు ఒక అడ్డాలుగా మారుతున్నాయని ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఇటువంటి ప్రాంతాలు కూడా పోలీసులు గస్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సంఘటన బట్టి తెలుస్తోంది. వెంకన్న మర్డర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం కూడా అందుకున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొంతమంది గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ గొడవలో ఎవరైతే బాధితులు ఉన్నారో అలాగే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా రాత్రే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే హుటాహుటిన ఇక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. కాకపోతే మర్డర్ ఎవరు చేశారన్న దాని మీద ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే సంఘటన స్థలంలో ఉన్నారో వారిని కొంతమంది తీసుకుని వచ్చి విచారించిన తర్వాత ఒక క్లారిటీకి అయితే వచ్చారు. కానీ వివరాలు మాత్రం మరికొద్దిసేపట్లో వెల్లడిస్తారు. ప్రస్తుతం నిందితులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు రాత్రి వెళ్ళినటువంటి సమాచారం గురించి అసలు ఏం జరిగిందన్నది కూడా పూర్తిగా క్లారిటీగా తెలవాలంటే మరికాసేపట్లో పోలీసులు మీడియా ముందుకు వచ్చి పూర్తి సమాచారం అందించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీగా మాత్రం ఏసీపీ గారు అలాగే డీసీపీ గారు వచ్చి సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. అన్ని ఎవిడెన్స్ కూడా సేకరించారు. ఆ తర్వాత ప్రతిదీ అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం వాళ్ళను ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా చూశారు. చూసిన తర్వాతనే దాని ప్రకారం కూడా దర్యాప్తు చేశారు. మరి కాసేపట్లో పోలీసులు మీడియాకు ముందు మరింత సమాచారం చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.